హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఇడ్లీలో మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయిలో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ చట్నీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని జార్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, అలాగే పుట్నాలు వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి. మెత్తని పేస్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. పోపు వేసుకోవడమే అండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే అండి. సింపుల్గా ఇలా ఇడ్లీ చట్నీ మాత్రం టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇడ్లీ చట్నీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇడ్లీ చట్నీ మాత్రం సూపర్గా ఉందండి. ఇడ్లీలో చూడండి. బాయ్ అండి.